వచ్చేసింది బ్రదర్. అంటే కాబట్టి ఇప్పుడు మీ రాజకీయ జీవితం మీకు సంతృప్తి అనిపించిందా? మీరు వారసుడి కోసమే ఇప్పుడు పనిచేస్తున్నారా? బ్రదర్ నాకు సంతృప్తినిచ్చింది. నేనేమంటే వారసుడిగా నేను ఈరోజు తీసుకొచ్చినా, నేను ప్రయత్నం చేసిన వాళ్ళలో ఆ సత్తా ఉంటే కదా బ్రదర్ బయటకు వచ్చేది. ఈరోజు నేను బలవంతంగా తీసుకొని పోయి ఆడ పెట్టిన వాళ్ళల్లో ఆ శక్తి సామర్థ్యాలు లేకపోతే రాజకీయంగా వాళ్ళు ఆ స్థాయికి ఎదగకపోతే మాత్రం ఒకసారికి ఎన్నిక వచ్చే అవకాశం ఉంటుంది కదా. కాబట్టి చేసుకోమనండి, ఒక ఇంటర్వ్యూ చేసుకోమనండి పార్టీని కూడా. నేను పార్టీని కూడా ఇంటర్వ్యూ చేసుకోమనండి. సపోజ్ వీళ్ళు సెట్ అవుతారు, నిమ్మల కృష్ణప్ప గారి అబ్బాయిలు తెలివైన వాళ్ళు, రాజకీయంగా ఎక్కడ పెట్టినా కూడా మనం సక్సెస్ఫుల్గా ముందుకు పోతారు అనేటువంటి ఆలోచనప్పుడే వచ్చిన తర్వాత నిర్ణయం తీసుకోమనండి. అంతేగాని నేనేమి రాజకీయంలో నా కొడుకుల కోసమే నేను పనిచేయాలనేటువంటి ఆలోచన లేదు. పార్టీ కోసం పనిచేయాలని నిరంతరం నేను ప్రయత్నం చేస్తూ వచ్చాను. నాకు టికెట్ ఇస్తారా ఈయన నేను ఎప్పుడూ ఆలోచన చేయలే. ఏకదాటిగా పని చేసుకుంటూ పోయినా నన్ను పిలిచి టికెట్ ఇచ్చిండే రోజులు ఇప్పటి వరకు. కాబట్టి భవిష్యత్తులో కూడా నా కొడుకులు సూటబుల్ పర్సన్స్ అని తేల్చినే నాకు ఆ జీవితం ఇవ్వమని నేను కోరుతా ఉన్నాను.